हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलाज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्री सत्यव्रत राघवेन्द्र मुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु। हरिः ओं हरिः ओं हरिः ओं। గరుత్మంతుని అత్యద్భుతమైన గాథను మనం విన్నాం. అలాగే ఆ గరుత్మంతునికి సమానుడైన శేషదేవుల వారి గాథను కూడా మనం విన్నాం. అలాగే కొన్ని సర్పాల పేర్లను కూడా మనం తెలుసుకున్నాం. ఆ తరువాత కద్రూదేవి చేత శప్తులైన పాములన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఆ తల్లి శాపానికి మనం గురి కాకూడదు. తల్లి శాపం వల్ల మనం మరణించకూడదు. ఆ యజ్ఞంలో ఆహుతి కాకూడదు అని ఆ పాములన్నీ ఆలోచించడానికి సన్నద్ధమవుతూ ఉన్నాయి. శేషదేవుల వారు భగవంతునికి శయ్యగా వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆ పాములన్నిటికీ కూడా వాసుకి నాయకుడయ్యాడు. సౌతి చెబుతూ ఉన్నారు, మాతుస్సకాశాత్ తం శాపం శ్రుత్వా వైపన్నగోత్తమాః వాసుకిశ్చింతయామాస శాపోయం న భవేత్ కథం. ఆ తల్లి శాపాన్ని విన్న తరువాత వాసుకి ఆలోచించాడు, తను పెద్దగా తను ఆలోచించాలి. తన ఆ యోని, తన ఆ కులాన్ని తను సంరక్షించుకోవాలి. ఎలా తల్లి శాపం బారి నుండి మేము సురక్షితులవ్వాలి, ఆ శాపం మాకు తట్టకూడదు, ఆ శాపం వల్ల మాకు హాని కలగకూడదు అని తన తమ్ముళ్ళందరినీ పిలిచాడు. అందరినీ పిలిచి ఆలోచించడానికి సిద్ధమయ్యాడు. అక్కడ ఐరావత ప్రభృతిభిః సర్వైః ధర్మపరాయణైః, అక్కడ చాలామంది చూడండి, పాములలో కూడా ధర్మాత్ములున్నారు, ధర్మపరాయణులున్నారు, భగవంతుణ్ణి చింతించేవారు ఉన్నారు ఆ పాముల్లో కూడా. కనుక అలాంటి పాముల్ని మనం నాగపంచమి నాడు పూజించుకుంటాం. పూజించుకునేప్పుడు ఈ అనుసంధానం మాకు రావాలి. పాములలో కూడా ధర్మాత్ములు ఉన్నారు. అలాంటి ధర్మాత్ములను మనం పూజించుకోవాలి. వాసుకి, అనంత, ఏలాపత్ర ఇలాంటి వారినే కదా మనం అక్కడ పూజిస్తాం. కనుక తను ఆలోచించాడు, ధర్మాత్ములు ఉన్నారు, వారందరూ చూడండి ఆ యోనిలో ధర్మం చేయడానికి ఎలాంటి అవకాశం ఉందో తెలియదు, కానీ ధర్మాత్ములు అని భాగవతం అంటూ ఉంది. వాసుకి ఆలోచించాడు, అలాంటి ధర్మాత్ముల వల్ల కూడా
ధర్మం జరగాలి, ధర్మాన్ని వారు పాలించాలి, కనుక వారు కూడా ఉండాలి. అందరూ వారి వారి ధర్మాలను చేస్తూ ఉంటేనే లోకం సురక్షితంగా ఉంటుంది. ఎవరో ఒకరు ధర్మాన్ని చేయడం కాదు, అందులోనూ ఒకరి ధర్మాన్ని మరొకరు చేయడం కాదు, వారి వారి ధర్మాలను వారు వారు మాత్రమే పాలించాలి. కనుక ఆ వాసుకి ఆలోచించాడు, ధర్మాత్ములైన వారు ఉన్నారు, వారి ధర్మాలను వారు పాలించాలి. అలాంటప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది, లోకం క్షేమంగా ఉంటుంది. కనుక ఎలా బ్రతికించుకోవాలి, పాముల్ని ఎలా బ్రతికించుకోవాలి అని ఐరావత మరియు ఏలాపత్ర మొదలైన పాములతో సమాలోచన చేయడానికి తను సిద్ధమయ్యాడు. అందరినీ పిలిచాడు. వాసుకి మొట్టమొదట ఉపోద్ఘాత రూపంగా తను చెప్పాడు. అయం శాపో యథోద్దిష్టో విదితం వస్తథా నఘాః తస్య శాపస్య మోక్షార్థం మంత్రయిత్వా యతామహే. తల్లి శాపం ఇచ్చింది నిజమే, కానీ ఈ జన్మలో మా పాపం లేదు, జన్మాంతరంలో పాపం ఉండే తీరుతుంది. మీరు భాగవతంలో విన్నారు, చతుర్థ స్కంధంలో వరశాపాదులు సుఖదుఖాలకు కారణం కావు. వారు వారు చేసుకున్న ప్రారబ్ధం మాత్రమే వారి సుఖానికి వారి దుఃఖానికి కారణమవుతుంది, హేతువవుతుంది. ఈ శాప వరాలు సూచకాలు మాత్రమే. ఈ శాపం సూచిస్తుంది మీ ప్రారబ్ధ కర్మ వల్ల రాబోయే ప్రమాదం తొందరలో రానుంది అని సూచిస్తుంది ఆ శాపం. అలాగే వరం ఇస్తే వరం కూడా వరం వల్ల మాకు మంచి జరగదు, వరం సూచన మాత్రమే, సూచిక మాత్రమే. అది మా ప్రారబ్ధం వల్ల మేం చేసుకున్న పుణ్యం వల్ల సుఖం రాబోతుంది మీకు అని ఆ వరం సూచిస్తుందే తప్ప శాపాదిర్నాత్ర కారణం అని శ్రీమన్మధ్వాచార్యుల వారు చాలా గొప్ప సిద్ధాంతాన్ని మండిస్తారు భాగవత తాత్పర్యంలో. కానీ ఇప్పుడు అంటూ ఉన్నారు తథా అనఘాహ. అనఘ అంటే అఘం లేనివారు, పాపం లేనివారు. ఈ జన్మలో ఏ పాపం ఎరుగం, కానీ జన్మాంతరంలో చేసిన పాపం ఉంటుందే, ఆ పాపానికి కట్టుబడాలి, ఆ పాపాలకు బందీ అయి దాని ఫలాన్ని అనుభవించి తీరాలి ఎవరైనా. కనుక ఆ ప్రారబ్ధాన్ని అనుభవించే ప్రసంగం మాకుంది. అయినా కూడా ఆ శాప విమోక్షం జరగాలి, ఆ శాపం మాకు తగలకూడదు. అందుకోసం సమాలోచన జరపడానికి ఇక్కడ మేమందరం సన్నద్ధమయ్యాం. కనుక సర్వేషామా, మరో చక్కని మాట తను చెబుతాడు, సర్వేషామేవ శాపానాం ప్రతిఘాతో హి విద్యతే నతు మాత్రాభిషబ్దానాం మోక్ష క్వచన విద్యతే. తండ్రి శపించినా మిగిలిన వారు శపించినా ఆ శాపానికి విరుగుడుంది. ఎవరు శపించినా ఆ శాపానికి విరుగుడుంది, కానీ తల్లి శాపానికి మాత్రం విరుగుడు లేదు. అలాంటి వైరస్ అది తల్లి శాపం అంటే. యాంటీవైరస్ దానికి లేదు, ఆ శాపానికి విరుగుడు లేదు. కనుక తల్లికి కోపం వచ్చేలా మన ప్రవర్తన ఉండకూడదు. తల్లి కోపంతో ఏమన్నా దానివల్ల అనర్థం జరిగి తీరుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా తల్లిదండ్రుల్ని గురువుల్ని సేవించాలి మనం. అలాగే గురువుల శాపం కూడా దానికి విరుగుడు లేదు, తండ్రి శాపానికి కూడా విరుగుడు లేదు, తల్లి తండ్రి గురువుల శాపానికి విరుగుడు అనేది లేదు. కనుక ఇప్పుడేం చేద్దాం, మనమందరం కూడా ఆ శాపమోక్షం కలగాలి. నతు మాత్రాభిషప్తానాం మోక్ష క్వచన విద్యతే. తల్లి శపించింది అనే వార్త గుర్తుకొచ్చినప్పుడల్లా గజగజ వణికిపోతాను అసలు నేను, అంత భయం. చూడండి, శాపం వల్ల మనిషికి భయం ఉండాలి. తల్లి తిడితే, తల్లి తిట్టేలా మన ప్రవర్తన ఉంటే అది తిట్టు మాత్రమే కాదు, అది శాపమై పరిణమిస్తుంది. కనుక తల్లి మా పైన కోపగించుకోకూడదు, తండ్రి మా పైన కోపగించుకోకూడదు, అలాగే గురువరేణ్యులు వారు కూడా మా పైన కోపగించుకోకూడదు. అలాంటి పనులను మేం చెయ్యకూడదు అసలు. కానీ చేశాం, అందులో మా తప్పు లేదు నిజమే. కానీ మా తల్లి అవినీతయ్యి, వినీత కాకుండా అవినీతయ్యి తల్లి శపించింది. మా తప్పేముంది అసలు, అందులో ఏ తప్పు లేదు. కానీ మా ప్రారబ్ధం, పూర్వజన్మ ప్రారబ్ధం ఉందే, ఆ ప్రారబ్ధానికి అనుగుణంగా తల్లి శపించింది. ఆ శాపానికి విరుగుడు ఏంటో దాన్ని గురించి మనం ఆలోచించాలి. అభిమంత్రయమాణా హి హేతుం పశ్యామ మోక్షణే యథా నష్టం పురాదేవ
గూఢమగ్నిం గుహాగతం యథా సయజ్ఞో న భవేత్ యథా వాపి పరాభవః జనమేజయస్య సర్పాణం వినాశకరణాయ వై. జనమేజయ మహారాజు సర్పసత్రాన్ని చేబడుతున్నాడు. ఆ సర్పసత్రాన్ని తను చేయకూడదు. ఎలాగైనా ఆ సర్పసత్రానికి విఘ్నం కలిగించాలి. దాని గురించి మనమందరం ఇప్పుడు ఆలోచించాలి అని వాసుకి చెప్పాడు. తరువాత కాద్రవేయులందరూ కూడా, కాద్రవేయ అంటే కద్రువు యొక్క కొడుకులు, కద్రువు యొక్క సంతానం ఏంటది పాములు. కాద్రవేయులైన పాములన్నీ కూడా అక్కడికి వచ్చాయి. అక్కడికి వచ్చి మంత్రబుద్ధి విశారదాహ, ఎలాంటి వారు వాళ్ళు? మహాభారతం అంటుంది పామంటే కరవడం మాత్రమే కాదు, అది మాత్రమే తెలిసిన పాములు కాదు, బుసగొట్టడం మాత్రమే తెలిసిన పాములు కావు అవి, మంత్రబుద్ధి విశారదులైన పాములట. ఎంత యోగ్యతో చూడండి వాటివి. మంత్రించే యోగ్యత ఆ పాములకుంది, చాలా ఉత్తమమైన బుద్ధి వారికి ఉంది, ఆలోచించే యోగ్యత వారికి ఉంది. అలాంటి మంత్రబుద్ధి విశారదులైన పాములందరూ కూడా అక్కడ చేరుకొని ఒక్కో పాము ఒక్కో విధంగా విరుగుడును సూచిస్తూ ఉన్నాయి. ఇలా చేయొచ్చేమో, ఇలా చేయొచ్చేమో అని ఒక్కో పాము ఒక్కో విషయాన్ని చెబుతూ ఉంది. మొట్టమొదట కొన్ని పాములు చెప్పాయి. ఏకే తత్రాబ్రువన్నాగా వయం భూత్వా ద్విజర్షభ. మహారాజా, మేమందరం కూడా బ్రాహ్మణుల వేషాన్ని ధరిద్దాం, ఆ యజ్ఞానికి వెళదాం, యజ్ఞానికి వెళ్ళి భిక్షను వేడుదాం, మాకు భిక్ష కావాలి, బ్రాహ్మణులు భిక్షుకులు కనుక వెళ్ళి భిక్షను మనం వేడుదాం. ఏం కావాలి మీకు అని తను అంటాడు, తను ప్రశ్నిస్తాడు. అలాంటప్పుడు ఈ యజ్ఞం జరగకూడదు, ఇదే నువ్వు సమర్పించాల్సిన భిక్ష అని మేము చెబుదాం. కనుక అలా మనం ప్రార్థించిన వెంటనే తను ఆ యజ్ఞాన్ని విడిచిపెడతాడు. అలా మనల్ని మేము సంరక్షించుకున్న వాళ్ళు అవుతాం, ఇది మంచి ఉపాయమని మాకు అనిపిస్తూ ఉంది అని కొన్ని పాములు చెప్పాయి. కొన్ని పాములు అన్నాయి, లేదు, మేము ఎవరైతే పురోహితుడు ఉన్నాడో ఆ పురోహితున్నే కరిచి చంపేస్తే ఇక యజ్ఞం ఇలా జరుగుతుంది. ఏ పురోహితుడైతే యజ్ఞాన్ని చేయిస్తూ ఉన్నాడో, చేయించాల్సిన వాడో అలాంటి పురోహితున్నే కరిచేస్తే ఇక యజ్ఞం ఇలా కొనసాగుతుంది, యజ్ఞం ప్రారంభమే అవ్వదు. కనుక ఆ పని చేస్తే చాలా మంచిదనిపిస్తుంది. లేక ఆ యజ్ఞం చేయడానికి వచ్చిన బ్రాహ్మణులందరినీ మనం కరిచి చంపేస్తే ఆ యజ్ఞం అసలు జరగదు. ఇలా కొన్ని సమాధానం ఇచ్చాయి. మరి కొన్ని పాములు అన్నాయి, ఎవరెవరినో పురోహితుల్ని బ్రాహ్మణుల్ని చంపడం ఎందుకు, ఎవరైతే యాగానికి సిద్ధమయ్యాడో తన వల్ల కదా మాకు అనర్థం జరిగేది, తనే ప్రధానం కదా, తను యజమాని కదా, యజమాని చెప్పినందుకు బ్రాహ్మణులందరూ యజ్ఞం చేయించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. కానీ యజమాని ఎవరు? ఆ యజ్ఞాన్ని తలపెట్టేది ఎవరు? ఆ యజ్ఞాన్ని సంకల్పించుకున్నది ఎవరు? రాజు కదా. ఆ రాజునే చంపేస్తే యజ్ఞం ఇలా సాగుతుంది, యజ్ఞం అసలు కొనసాగదు. ఇప్పుడు బ్రాహ్మణులు వెళ్ళారు, ఈ బ్రాహ్మణులు వెళ్ళారు, మరో పురోహితులు వచ్చి ఆ యజ్ఞాన్ని తలపెడితే అలా ఎందరినని పురోహితుల్ని చంపడం, ఎందరినని బ్రాహ్మణుల్ని సంహరించడం. కనుక అది చాలా పెద్ద తతంగం అది. కనుక ఆ యజమాని అయిన రాజునే మనం చంపేస్తే ఇక మరెవరు యజ్ఞం చేయడానికి సిద్ధమవుతారు? ఎవరు సిద్ధమవ్వరు. ఇది చాలా చక్కని ఉపాయం అని కొందరన్నారు. అందులో ధర్మాత్ములైన వారు, దయాళువులైన పాములు కొన్ని చెప్పాయి, ఇలా చేయకూడదు, ఇది అధర్మం, ఇది అబుద్ధి, ఇలా ఆలోచించతగదు, ఆలోచించకూడదు, అది బ్రహ్మహత్య అవుతుంది, అది క్షత్రియ హత్య, అది బ్రహ్మహత్య, అది పురోహితుల్ని చంపితే బ్రహ్మహత్య కాదా? ఏదో పాపం చేసి ఈ పాము యోనిలో ఇప్పుడు మనం జనించాం, ఇప్పుడు కూడా అలాంటి బ్రహ్మహత్యను చేసి మళ్ళీ దుర్యోనిలో జనించడమా? ససేమిరా అని కొన్ని చెప్పే. అలా చేయకూడదు. ధర్మాత్మానః మళ్ళీ చెబుతూ ఉన్నారు, పాముల్లో కూడా ధర్మాత్ములు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెబుతూ ఉన్నారు ఇది బ్రహ్మహత్య, ఇలా చేయకూడదు అని అన్నారు. శాంతి ఎలా ఉండాలి, ఎంత చక్కనైన మాటల్ని చెప్పారో. పాముల సందేశాలు, మహాభారతంలోని పాముల సందేశం ఎంత అద్భుతమైనదో అసలు. పాములన్నీ అంటూ ఉన్నాయి, అశాంతి జరిగింది, మాకు అనర్థం జరుగుతుంది, ఆ అనర్థ పరిహారం కోసం ఒక శాంతిని తలపెట్టాలి మనం.
ఆ శాంతి ఎలా ఉండాలి? అనర్థ పరిహారం కోసం చేపట్టే శాంతి ఎలా ఉండాలి? మహాభారతంలో పాములు చెబుతూ ఉన్నాయి. సమ్యక్ సద్ధర్మమూలావై వ్యసనే శాంతిరుత్తమ అధర్మోత్తరతానామ కృత్స్నం వ్యాపాదయేజ్జగత్. ఎలాంటి శాంతితో ఎలాంటి లాభం కలుగుతుంది అని పాములు చెబుతూ ఉన్నాయి. శాంతి ఎలా ఉండాలంటే సమ్యక్ సద్ధర్మమూల, సమీచీనమైన ధర్మమే ఆ శాంతికి మూలం కావాలి. అందులోనూ రెండు సార్లు అంటూ ఉన్నారు, సమ్యక్ సద్ధర్మమూల. సమీచీనమైన ధర్మం, ఆ ధర్మం ఆ శాంతికి మూలమై ఉండాలి. అలాగే దాన్ని పాలించడం కూడా సమీచీనంగా మనం పాలించాలి, చక్కగా పాలించాలి, తంతువును తప్పకుండా మనం పాలించాలి. అలా మనం ఏ శాంతినైతే మనం కనుక్కుంటామో, ఏ శాంతినైతే మనం పరిపాలిస్తామో, ఆచరిస్తామో, అలాంటి శాంతి వల్ల మాకు క్షేమం కలుగుతుందే తప్ప మీరు చెబుతూ ఉన్నారే అవి శాంతి కర్మలు కాదు. శాంతి నిజమే అంటే ఆ యజ్ఞం అక్కడికి ఆగిపోతుంది, యజ్ఞం ప్రారంభం కాదు. మాకు మంచి జరుగుతుందేమో నిజమే, కానీ దానివల్ల హాని జరుగుతుంది కదా. ఏదో సర్పసత్రం నిలిచిపోయింది, కానీ అంతకన్నా గొప్ప అనర్థం కలిగితే, అంతకన్నా పెద్ద అనర్థం కలుగుతుంది. బ్రాహ్మణుల్ని మనం చంపేస్తే, సంహరిస్తే, బ్రహ్మహత్య ద్వారా అలాంటి పెద్ద పాపం మనల్ని చుట్టుకుంటుంది. కనుక అలా శాంతి ఉండకూడదు. శాంతి సమ్యక్ సద్ధర్మ మూలకమై ఉండాలి. ఎంత చక్కని మాట గమనించండి. శాంతి ఎలా ఉండాలి? సమ్యక్ సద్ధర్మ మూలకమై ఉండాలి. అలా కొన్ని పాములు చెప్పాయి. దానికి విపరీతంగా శాంతిని మనం తలుచుకుంటే దానివల్ల మరింత అశాంతి పెరుగుతుందే తప్ప అశాంతి తరగదు. ఎంత చక్కని మాటలు అసలు. ఈ మాటల్ని ఎన్నిసార్లు చెప్పాలని, ఎన్నిసార్లు వినాలని అనిపిస్తూ ఉందో, ఆ శ్లోకాన్ని ఎన్నిసార్లు చదవాలని నాకైతే అనిపిస్తూ ఉందో, 106 సార్లు చదివినా తనివి తీరదు. అలాంటి అత్యద్భుతమైన శ్లోకము. సమ్యక్ సద్ధర్మమూలావై వ్యసనే శాంతిరుత్తమ. వ్యసనం కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు శాంతిని మనం పరిపాలించాలి, శాంతిని ఆచరించాలి. ఆ శాంతి సమ్యక్ సద్ధర్మమూలకమై ఉండాలి. అధర్మోత్తరతానామ, ఏ శాంతికి అధర్మం మూలమయ్యిందో అలాంటి శాంతి వల్ల మాకు మరింత కష్టం కలుగుతుందే తప్ప ఈ కష్టం నుండి మనం తప్పించుకోలేము. కనుక అలాంటి శాంతిని మనం ఆలోచించాలని ధర్మాత్ములైన పాములన్నీ కూడా అక్కడ చెప్పాయి. మరికొన్ని పాములన్నాయి, లేదు ఎలాగైనా ఎవరికీ హాని కలగకుండా మనం ఓ విధమైన ఉపాయాన్ని తలబెట్టాలి. ఏం ఉపాయం అది? బ్రాహ్మణుల సంహారం అగత్యం లేదు, అలాగే ఆ యజమానిని కూడా సంహరించనవసరం లేదు. యజ్ఞం ప్రారంభించినప్పుడు ఎవరికీ కనిపించకుండా ఆ యజ్ఞకుండంలో వర్షం పడేలా చేస్తే, ఆ అగ్ని శాంతమయ్యేలా మనం చేస్తే ఎలా యజ్ఞం జరుగుతుంది? అసలు యజ్ఞం జరగదు అని మరికొన్ని పాములక్కడ సలహాలు చెబుతూ ఉన్నాయి. సృగ్బాండం నిషిగత్వాచ అపరే భుజగోత్తమాః. ఆ శృవ మొదలైన ఆ యజ్ఞ పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రల్ని అపహరించుకొనొస్తే ఎలా యాగం జరుగుతుంది అని మరికొన్ని అన్నాయి. జనాన్ దశతు వై సర్వే నైవం త్రాసో భవిష్యతి అథవా సంస్కృతం భోజ్యం దూషయంతు భుజంగమాః. లేక ఆహుతి ఇవ్వడానికి అక్కడ ఏ ఆహుతి సిద్ధమయ్యిందో ఆ ఆహుతినే దూషిస్తే, ఆ ఆహుతి మైల అయ్యేలా చేస్తే ఇక ఆ వస్తువుతో ఎలా హోమం చేయగలరు వారు? ఇలా ఆ హోమాన్ని నిలిచివేయాలి అని కొందరు. ఏదో ఒక విధంగా ఆ యజ్ఞానికి విఘ్నం కలిగించాలి. దక్షిణ దీయతామితి. బ్రాహ్మణులకు వచ్చిన బ్రాహ్మణులకు దక్షిణ ఇస్తే ఈ యజ్ఞాన్ని వదిలిపెట్టి వెళ్ళండి, దక్షిణ ఇచ్చి ఆ బ్రాహ్మణులు అక్కడి నుంచి పంపేస్తే ఇది కూడా చాలా చక్కని ఉపాయమే అని కొందరు చెప్పారు. ఛిన్నం మూలమనర్థానాం మృతే తస్మిన్ భవిష్యతి ఏషానో నైష్ఠికీ బుద్ధి సర్వేషాం ఈక్షణశ్రవః. అలా వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పినప్పుడు వాసుకి చెబుతూ ఉన్నాడు. వాసుకిశ్చాపి సంచింత్య తానువాచ భుజంగమాన్ నైషావో నైష్ఠికీ బుద్ధిర్మతా కర్తుం భుజంగమః. మీరందరూ చెబుతూ ఉన్నారు, ఉపాయాలను చెబుతూ ఉన్నారు నిజమే, కానీ ఏ ఉపాయం కూడా మంచిది అని అనిపించడం లేదు. ఇది మంచిది, ఇది చేస్తే చాలా చక్కని ఉపాయం, చాలా చక్కని మార్గం, ఇది రాజమార్గం,
ఈ రాజమార్గాన్ని మనం అనుసరిస్తే శాంతి జరుగుతుంది, ఎవరికీ హాని కలగదు. అలాంటి ఉపాయాన్ని ఎవరు మీరు చెప్పడం లేదు. సరే, ఏదో ఒకటి చేద్దాం. ఎలా చేయాలంటే తాను చెబుతూ ఉన్నాడు, శ్రేయఃప్రసాదనం మన్యే కశ్యపస్య మహాత్మనః. మేం చేసిన ఈ పని వల్ల మా తండ్రి గారైన కశ్యపుల వారికి మంచి జరగాలి, వారు భేష్ అనాలి మా పనిని చూసి, అంతే తప్ప మా పనిని చూసి వారు కోప్పడకూడదు. ఇప్పుడు తల్లి శాపం వల్ల మనం సతమతమవుతూ ఉన్నాం, అసలు తల్లడిల్లిపోతూ ఉన్నాం తల్లి శాపం వల్ల. ఇక తండ్రి శాపానికి గురి అయితే ఇక 2 శాపాలను పరిహరించుకోవడం ఎలా? అలా ఉండకూడదు కదా. మేం చేసిన పనులతో, మేం చేసిన శాంతి కర్మతో తండ్రి యొక్క ప్రసాదం మా పైన మాకు కలగాలి, తండ్రి ప్రసన్నులవ్వాలి. భేష్, చాలా మంచి పని మీరు చేశారు, లోకహితం మీరు చేశారు అని మమ్మల్ని మెచ్చుకోవాలి. తండ్రి మెచ్చుకునేలా మనం ఆ పనులను చేస్తే ఇక తల్లి శాపం నుండి మనం విరుగుడును పొందొచ్చు అని ఆలోచించసాగారు. ఆ వాసుకి ఎంత గొప్ప ఆలోచనో చూడండి. వాసుకి యొక్క ఆలోచన, శ్రేయఃప్రసాదనం మన్యే కశ్యపస్య మహాత్మనః. మహాత్ముడు కశ్యపుడు కనుక ఆ కశ్యపుల వారి శాపము మాకు తట్టకూడదు అని ఆలోచిస్తూ ఉన్నాడు. నచ జానాతి మే బుద్ధి కించిత్ కర్తుం వచోహివః. మీరు చెప్పిన ఏ ఉపాయాన్ని పరిపాలించాలని కూడా నాకు అనిపించడం లేదు, ఏది సమీచీనమని మాకు అనిపించడం లేదు అని తను చెప్పారు, వాసుకి చెప్పాడు. మయా హీదం విధాతవ్యం భవతాం యద్ధితం భవేత్ అనేనాహం భృశం తప్పే గుణదోషౌ మదాశ్రయౌ. చాలా చక్కని మాట. యజమాని ఎలా ఉండాలి, యజమాని ఎంత చక్కగా ఆలోచించాలి, ఎంత అద్భుతంగా మహాభారతం చెబుతూ ఉందంటే, మీరు చెప్పిన ఏ ఉపాయం కూడా నాకు నచ్చడం లేదు, కనుక మీకు హితం కావాలి, నేను పెద్దవాణ్ణి, మీకు హితం కలిగేలా నా ప్రవర్తన ఉండాలి. మీకు హితం కలగాలని ఏదో ఒక పనిని చేపడితే అది సరికాదు, నేనే ఆలోచిస్తానన్నాడు. అనేనాహం భృశం తప్పే గుణదోషవు మదాశ్రయం. ఏ మంచి పని జరిగినా అది నా వల్ల జరిగిందని అంటారు, ఏ తప్పు జరిగినా అది నా వల్లే జరిగిందంటారు. నా బాధ్యత అది, తప్పు జరిగినా మంచి జరిగినా నా బాధ్యత అది. నాకు బాధ్యత ఉంది కాబట్టి నేనే చక్కగా ఆలోచిస్తానని ఆ వాసుకి చాలా అద్భుతంగా, చాలా సూక్ష్మంగా తను ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆ పాముల మాటలన్నీ విన్న తరువాత, అలాగే వాసుకి యొక్క మాటను విన్న తరువాత ఏలాపత్ర అనే పాము చెప్పడం ప్రారంభించాడు. ఓ గతను ప్రాగేవ దర్శితా బుద్ధిర్ మలైషా భుజగోత్తమః. పాములను సంబోధించి చెబుతూ ఉన్నాడు, మీరు చాలా వేదన పడుతూ ఉన్నారు, చాలా మథన పడుతూ ఉన్నారు, కానీ ఈ యజ్ఞం జరిగి తీరుతుంది. బ్రహ్మదేవుల వారి మాటలను నేను విన్నాను కనుక ఆ మాటల్ని నేను చెబుతూ ఉన్నాను అని ఏలాపత్రుడు అంటూ ఉన్నాడు. ఈ యాగం జరిగి తీరుతుంది. అలాగే ఈ యజ్ఞం చివరి వరకు కొనసాగదు, మధ్యలో ఈ యజ్ఞం ఆగిపోతుంది. అది కూడా బ్రహ్మదేవుల వారు చెప్పారు. నసయజ్ఞో నభవిత నసరాజా తథావిధ జనమేజయ పాండవేయ యతోస్మాకం మహద్భయం. ఏ జనమేజయుని వల్ల మాకి మహద్భయం ఒరిగిందో, మహద్భయం కలుగుతూ ఉందో, అలాంటి జనమేజయుని మనస్సు కరిగిపోవాలి, కరుణతో నిండిపోవాలి, తనే యజ్ఞాన్ని మానుకోవాలి, ఈ సర్పసత్రాన్ని మానుకోవాలి. అందుకోసం మేమేం చేయాలి? ఇక్కడ కూడా మరో అద్భుతమైన సందేశం ఉంది. దైవేనోపహతో రాజన్ యో భవేదిహ పౌరుషః స దైవమేవాశ్రయేత నాణ్యత్తత్ర పరాయణం. ఎంత చక్కని మాట చూడండి. ఎవరైతే దైవోపహతుడైనాడో తనేం చేయాలి? దైవోపహతుడైన వాడు ఆ ఉపహతిని పరిహరించడం కోసం దైవాన్ని ఆశ్రయించాలి. దైవోపహతిని పరిహరించడం కోసం దైవాన్ని ఆశ్రయించాలి అని మాట. దాని అర్థం ఏంటి అంటే, ఇదేదో మా తల్లి ఇచ్చిన శాపం వల్ల జరిగింది కాదు. ఎందుకంటే ఒక్కరికి ఇద్దరికి జరిగినది అనర్థం కాదు, జరిగే అనర్థం కాదు. ఇది వేల కొలది పాములకు అనర్థం జరుగుతూ ఉంది కనుక వారి ప్రారబ్ధమంతా ఉంది, పాప ప్రారబ్ధం. అది ఆ పాప ప్రారబ్ధం వల్ల ఇలాంటి ఉపహతి అంటే ఇలాంటి అనిష్టం మాకు కలుగుతూ ఉంది, ఇక ముందు కలుగుతుంది.
ఇలాంటి ఉపహతి, ఇలాంటి అనర్థం మాకు కలుగుతుంది. ఈ దైవం వల్ల, దైవం అంటే అదృష్టం, పాపం, పుణ్యం అని అర్థం. దైవం వల్ల, అందుకే ఆ దైవం అనే మాటను అక్కడ చెప్పారు. ఒకే మాటలో చెప్పడానికి సులువు అవుతుందని అలా చెప్పారు. దైవం వల్ల కలిగిన అనర్థాన్ని దైవం వల్ల పరిహరించుకోవాలి అన్నారు. దాని అర్థం ఏంటి? దైవం అంటే మొదట పాపం అని అర్థం. పాపం వల్ల జరగబోయే అనర్థం ఇది. ఈ అనర్థాన్ని దైవం వల్ల అంటే పుణ్యం వల్ల మనం పరిహరించుకోవాలి. ఏదో ఒక పుణ్య కార్యం చేసి ఈ అనర్థాన్ని మనం పరిహరించుకోవాలని చాలా చక్కని మాటను చెప్పాడు. ఈ మాట కూడా అంతే, ఎన్నిసార్లు చెప్పినా నాకు తనివి తీరడం లేదు. అలా ఎలాపత్తుడు ఎంత అద్భుతమైన మాటలను చెబుతూ ఉన్నాడో చూడండి. అహం శాపే సముత్సృష్టే సమస్రౌషం వచస్తద. ఆ శాపం ఇస్తూ ఉన్నప్పుడు నేను ఉన్నాను. మాతురుత్సంగమారూఢ భయాత్ పన్నగ సత్తమః. నేను అప్పుడు ఆ తల్లి తొడపైన కూర్చున్నానట. ఏలాపత్రుడు ఆ తల్లి తొడపైనే కూర్చున్నాడట. ఇంకా చిన్నవాడు, చిన్న పాము. తల్లి తొడపైన కూర్చుని నేను ఆ శాపాన్ని విన్నాను. తను శాపమిస్తూ ఉన్నప్పుడు బ్రహ్మదేవుల వారు కూడా ఆ శాపాన్ని అనుమోదించారు. అవును, ఇది జరిగి తీరాలి అని బ్రహ్మదేవుల వారు అన్నారు. అలా పాములందరినీ శపించిన తరువాత దేవతలు, కరుణామూర్తులు వారందరూ కూడా ధర్మాత్ములు పాములు. ఆ ధర్మాత్ములైన పాములకు ఇలాంటి హాని జరగకూడదు అని దేవతలందరూ ఆలోచించి బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళ్ళారు. చూడండి, దేవతల ఔన్నత్యం ఏంటో మనం గమనించాలి. ఎవరికైనా హాని కలుగుతూ ఉంటే, సజ్జనులకు హాని కలుగుతూ ఉంటే, ధర్మాత్ములకు హాని కలుగుతూ ఉంటే ఆ హానిని నివారించడానికి దేవతలు బ్రహ్మదేవుల వారిని ప్రార్థిస్తారట. అలా దుష్టులకు ఆ అనర్థం జరుగుతుంది, సజ్జనులు మిగిలిపోతారు. బ్రహ్మదేవుల వారి దగ్గరికి దేవతలందరూ వెళ్ళారట. దేవతల ఔన్నత్యం, దేవతల మనస్సు ఎంత మృదువైనదో, ఎంత మధురమైనదో, ఎంత పరోపకార భరితమైనదో మనం ఆలోచించాలి. దేవతలంటూ ఉన్నారు, కృపయా పరయావిష్టాః ప్రార్థయంతో దివౌకసః. దివౌకసః అంటే దేవతలు. ఆ దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తూ పితామహముపాగమ్య దేవావచనమబ్రువన్. పితామహుని దగ్గరికి వెళ్ళి, తనే కదా 14 లోకాలను సంరక్షించేవాడు, ఆ బాధ్యత బ్రహ్మదేవుల వారిది కదా. ఈ ఇంద్రుడు 3 లోకాలకు మాత్రమే అధిపతి. ఆ ఇంద్రుడు ఈ ఆపదను పరిహరించడం తన వల్ల సాధ్యం కాదు. కనుక దేవతలందరూ కూడా బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నారు. కాహి లబ్ధా ప్రియాన్ పుత్రాన్ శపేదేవం పితామహ ఋతే కద్రుహం తీక్ష్ణరూపం దేవదేవ తవాగ్రతః. దేవదేవోత్తమ, నీ ఎదురుగానే, నీ సమక్షములోనే ఆ కద్రూదేవి సర్పాలనన్నిటినీ శపించిందే. ఇలాంటి తీక్ష్ణమైన మనసు కద్రువుకు తప్ప మరే తల్లికైనా ఉంటుందా? మరే తల్లైనా తన కొడుకులను ఇంతగా శపిస్తుందా? లేదే. చిన్ని కారణం, అతి చిన్నదైన కారణం, అది కూడా అబద్ధం మేం పలకము అని చెప్పినందుకు తల్లి వారిని అందరినీ శపించింది. ఇలాంటి వాళ్ళు ఉంటారా లోకంలో? ఇలాంటి తల్లులు కూడా లోకంలో ఉంటారా? పితామహ అని పితామహుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు వారందరూ కూడా. మీ ఎదురుగానే శపించింది, ఎందుకని మీరు ఆపలేకపోయారు? ఎందుకని ఆ శాపాన్ని మీరు అనుమోదించారు? తెలుసుకోవాలనే కుతూహలం మాకందరికి కూడా. మీరు అనుమోదించారంటే అందులో ఏదో ఒక కారణం ఉంటుంది, ప్రబలమైన కారణం ఉంటుంది, చిన్ని కారణం కాదు. ఆ ప్రబలమైన కారణానికి అనుగుణంగానే మీరు ఊరుకున్నారేమో అని అనిపిస్తుంది. ఆ కారణం ఏంటి తెలుసుకోవాలని మాకు చాలా కుతూహలంగా ఉందని అన్నప్పుడు బ్రహ్మదేవుల వారు అంటూ ఉన్నారు, అవును, ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతూ ఉందంటే మంచి పాములు ఉన్నాయి, ధర్మాత్ములైన పాములు ఉన్నాయి, సాత్వికులైన పాములున్నాయి. ఆశ్చర్యమనిపిస్తుంది కదండి. పాముల్లో కూడా ధర్మాత్ములంటే, అవును, పాముల్లో కూడా ధర్మాత్ములున్నాయి. వాసుకి మొదలైన వారు, వాసుకి, ఏలాపత్ర, ఇరావత మొదలైన పాములన్నీ కూడా సాత్వికులైన పాములే. ఆ పాములకు కూడా మోక్షం కలుగుతుంది. ఇది శ్రీమదాచార్యుల వారి సిద్ధాంతం. చాలా గొప్ప సిద్ధాంతం ఇది. అసలు ఇలాంటి సిద్ధాంతాన్ని ఎవరూ చెప్పలేదు, శ్రీమదాచార్యుల వారు చెప్పారు. అలా ధర్మాత్ములైన పాములున్నారు. బ్రహ్మదేవుల వారు అన్నారు, ఈ శాపం దురాత్ములైన పాములకు వర్తిస్తుందే తప్ప ధర్మాత్ములైన పాములకు వర్తించదు.
ఈ శాపం వల్ల దుష్టులైన పాములకు అనర్థం జరుగుతుందే తప్ప మంచిగా ఉన్న పాములకు ఏ విధమైన కరుణ కలిగిన పాములకు ఏ విధమైన అనర్థం దీనివల్ల కలగదు అని బ్రహ్మదేవుల వారు చెబుతూ ఉన్నారు. ప్రాజ్ఞానాం హితకామోహం నచవారిత వంస్తద. కానీ ఆ సందర్భంలో పాములు, దుష్టమైన పాములు అధికమయ్యాయి. ఆ దుష్టమైన పాముల వల్ల ప్రజలకు అహితం కలుగుతూ ఉంది, ప్రజలకు అనర్థం కలుగుతూ ఉంది. ఊరు పైన పడడం, అందరినీ కరిచి చంపేయడం, ఇదే పనిగా పెట్టుకున్నారు. దానివల్ల ప్రజానష్టం కలుగుతూ ఉంది. కనుక ప్రజానష్టం కలగకూడదు కదా. కనుక అలాంటి దుష్టులైన పాపులను శిక్షించడానికి నేను ఈ ఉపాయాన్ని అనుమోదించాను, ఈ శాపాన్ని నేను అనుమోదించాను. పాపాచార విశోల్బణా తేషాం వినాశో భవిత నతుయే ధర్మచారిణ. బ్రహ్మదేవుల వారన్నారు, ఎవరైతే ధర్మాన్ని ఆచరించేవారున్నారో ఆ పాములకు ఏ విధమైన ఆపద కలగదు. దానికోసం ఒక ఉపాయాన్ని, అంటే ఏదో ఒక సందర్భంలో ఆ యజ్ఞం నిలిచిపోవాలి కదా, ఆగిపోవాలి కదా. ఆ యజ్ఞాన్ని ఆపేవారెవరు అంటే అందుకోసం చెబుతూ ఉన్నారు. యాయావర కులంలో మహా ఋషి జరత్కారు అనే పేరు గల ఋషి. యాయావర అంటే భిక్షతో బ్రతికేవారు, భిక్షను ఉపజీవనంగా మార్చుకున్నవారు. అలాంటి యాయావర కులంలో జరత్కారు అనే ఒక మహాఋషి పుడతాడు. ఆ మహర్షి తీర్థయాత్ర చేస్తూ ఉండగా తలకిందులుగా వేలాడుతూ ఉన్న తన పితృవులను చూస్తాడు. ఆ పితృవుల ఆదేశానికి అనుగుణంగా పెళ్లి చేసుకోవడానికి తను సిద్ధమవుతాడు. అప్పుడు వాసుకి యొక్క చెల్లెల్ని ఆ జరత్కారువుకి ఇస్తాడు. తమాషా ఏంటంటే ఇక్కడ మీరు ఆ కథను విన్నారు. ఆ పితృవులకు జరత్కారువు చెప్పాడు, సరే మీరు చెప్పినట్లు నేను చేస్తాను, కానీ ఆ కన్యకు నా పేరే ఉండాలి, అలాంటి కన్య నాకు దొరికితే నేను పెళ్ళాడతాను అని తనన్నాడు. అంటే ఎక్కడా దొరకదు. పెళ్ళంటే తనకేదో ఏహ్యభావం, అసహ్యభావం తనకు. కానీ ఆ పెళ్ళిలో కూడా ధర్మం ఉంది. వేదమంత్రాలు, ఎంత అద్భుతమైన వేదమంత్రాలు ఉన్నాయి పెళ్ళి జరిగేటప్పుడు, పెళ్ళి జరిపించేటప్పుడు. ఆ భర్తల అనుబంధము, భర్తలు చేయాల్సిన ధర్మం ఎంత అపురూపమైన ధర్మాలు అవి. గృహస్థుడై గృహిణి అయి ఎంత అత్యద్భుతమైన ధర్మాన్ని వారు పాలించాలి. వారు పాలించే ధర్మాలతో ఎందరికీ ఉపకారం జరుగుతుంది. చాలా గొప్పది గార్హస్థ్యం అంటే. కానీ ఎందుకనో గార్హస్థ్యం అంటే తనకు ఏహ్యభావం, తనకు అసహ్యభావం తనకు. కనుక తన ఈ ఉపాయాన్ని పన్నాడు. నా పేరుతోనే కన్య ఉంటే నేను వివాహం చేసుకుంటాను అని తనన్నాడు. కానీ తనొకటి అనుకుంటే దైవం ఒకటి తలిచే అంటాం కదా మనం. ఎవరు దొరుకుతారు నా పేరుతో ఉన్నవారు, స్త్రీలు అని తననుకున్నాడు. కానీ ఎంత చక్కగా తనకు కన్య దొరికింది, తనకు భార్య దొరికింది. అందులోనూ అడవిలో వెళ్ళి ఎవరికీ వినిపించకుండా నేను పెళ్ళాడుతాను, ఎవరైనా నాకు కన్యనివ్వండి అని ఎవరికీ వినిపించకుండా ఏకాంత ప్రదేశంలోకి తను వెళ్ళి అడిగాడు. ముందు ఆ కథను మనం వింటాం. ఆ జరత్కారు వీరిరువురు దంపతులయ్యారు. ఆ దంపతులకు జనించిన మహానుభావుడే ఆస్తికుడు. కనుక పాములున్న ప్రదేశంలో ఆస్తిక అని వ్రాసి ఉంటారు. ఎందుకంటే ఆ పేరును చూసి పాములు అక్కడికి రావు. పాముల వల్ల ఏ విధమైన బాధ కలగదు. మహాభారతంలో ముందు ఓ శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని చదివితే పాములు తమంతట తవే వెళ్ళిపోతాయట. దీన్ని నేను స్వయంగా అనుభవించాను. మా ఊర్లో నారాయణపేటలో ఉన్నప్పుడు, అది అప్పుడు చాలా చిన్ని గ్రామం, పాములు వస్తూ ఉండేవి. ఒకరోజు ఊరికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు నీళ్లను మనం తోడుకుంటాం కదా, నీళ్లను తోడుకునే ఆ బిందెలో పాము, మగ్గుతో నీళ్లు తీసుకోవాలి, చెంబుతో నీళ్లు తీసుకోవాలి. లోపల పాము కనిపించింది. చాలా భయం కలిగింది. అసలు చిన్న వయస్సు, 16-17 వయసులు ఉంటాయేమో. విద్యాపీఠానికి వెళ్ళానప్పుడు ఆ విద్యాపీఠంలో మాహులి ఆచార్యుల వారు మహాభారతం చెబుతూ ఉండేవారు. అప్పుడు ఆ శ్లోకాన్ని చెప్పారు. ఆ శ్లోకం కంఠస్థం చేయించారు మాతో.
అసలు ముంబైలో పాముల బెడద లేదు, శాపం ఉంది పాములకు, కనుక అక్కడ పాములు లేవు. అయినా కూడా పాముల బాధ అక్కడిక్కడికి వెళితే ఉంటుంది. ఈ శ్లోకాన్ని మీరు కంఠస్థం చేసుకోండి, పాములు కనిపిస్తే ఈ మంత్రం చదవండి, పాములు వెళ్ళిపోతాయి అని ఆ శ్లోకాన్ని కంఠస్థం చేయించారు. అది ఎంత ఉపయోగం కలిగిందో నాకు అసలు. లోపల పాము ఉంది, కడవలో పెద్ద కడవ, పాము ఉంది, నీళ్లు తీసుకోవడానికి కావడం లేదు. బయటికి వెళ్ళాను భయంతో. బయటికి వెళ్ళి అసలు నా తమ్ముళ్ళు ఇంకా చిన్నవారు అప్పుడు, చాలా భయం కలిగింది. వాళ్ళైతే చాలా ఏడుస్తూ ఉన్నారు. ఎలా ఏం చేయాలని తోచడం లేదు ఎవరికి. నేను అక్కడే బయట నిలబడ్డాను, ఆ శ్లోకాన్ని చదువుకుంటూ ఉన్నాను. నా కంటి ఎదురుగానే పాము బయటికి వెళ్ళిపోయింది. అసలు నేనున్నాను అక్కడే, అటు ఇటు వెళ్ళడం కూడా నాకు, కదలడానికి కూడా నాలో శక్తి లేదు. కానీ అదేదో భగవంతుడు ఆ శక్తినిచ్చాడు ఆ శ్లోకాన్ని చదవడానికి. భగవంతుడు ఎలా సంరక్షిస్తాడో చూడండి, ఆస్తికుడు ఎలా సంరక్షిస్తాడో చూడండి, ఎంత గొప్పవాడో చూడండి ఆస్తికుడు. తన పేరును మన నోటిలో చెబితే శ్లోకాన్ని కూడా చదవనవసరం లేదు. అసలు ఆస్తిక 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 అని మనం అంటే ఏమవుతుందో అసలు తెలియదు. కానీ ఆ పాము నా కంటి ఎదురుగానే, కళ్ళకు ఎదురుగానే నేను చూస్తూ ఉండగానే పాము వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా కొడతారేమో అనే భయం నాకు, కనుక ఎవరికీ చెప్పలేదు. పాము వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పాను, లేదు వెళ్ళిపోయింది పాము. తర్వాత ఆ నీళ్లను తీసివేసాము, సరే అది జరిగిపోయింది. కానీ అనుభవించిన ఆ ప్రసంగాన్ని నెమరు వేసుకుంటే, ఆలోచిస్తూ ఉంటే ఇప్పటికీ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అది ఒకటేసారి నేను అనుభవించింది. కానీ ఇప్పుడు కూడా పల్లెలో ఉన్న వాళ్ళు చాలామంది అలాంటి అనుభవాలను మనకు చెబుతారు. ఎన్నో అనుభవాలు, ఒకటి కాదు రెండు కాదు. ఏదో నాకు ఒకసారి జరిగింది కాబట్టి కాకతాళీయమని మీరు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. కానీ పల్లెల్లో ఉన్నవారు ఈ శ్లోకాన్ని చదివి ఆస్తికుని పేరును స్మరించుకుని ఆస్తికాని వ్రాసి ఆ పాముల బాధ నుండి దూరమైన వారెందరో ఉన్నారు. అలాంటి మహానుభావుడు ఆస్తికుడు. ఆ ఆస్తికుని వల్ల ఈ యజ్ఞం నిలపబడుతుంది, ఆ ఆస్తికుడు ఈ యజ్ఞాన్ని నిలిపివేస్తాడు అని బ్రహ్మదేవుల వారు చెప్పారు. ఆ బ్రహ్మదేవుల వారు చెప్పిన గాథను ఏలాపత్రుడు ఆ సభలో చాలా అద్భుతంగా ఆ సభను గురించి చెప్పాడు. వాసుకి చాలా సంతోషం కలిగింది. జరత్కారు రీతి ఖ్యాత తాం తస్మై ప్రతిపాదయ. ఏలాపత్రుడు చెప్పాడు వాసుకి, అన్నయ్య రాజా, మరి నీ చెల్లి, మా చెల్లి ఆ జరత్కారు పాము రూపంలో లేదు, స్త్రీ రూపంలోనే తనుంది. కనుక ఆ స్త్రీ రూపంలో ఉన్న మా చెల్లెల్ని జరత్కారు మునికి మనం ధారాదత్తం చేద్దాం. పాణిగ్రహణం, వారిరువురి పాణిగ్రహణం చేస్తే, వివాహం మనం చేస్తే ఆ ఆస్త్రీకుని వల్ల మాకు మంచి జరుగుతుంది. భైక్షవద్ భిక్షమాణాయ నాగానాం భయశాంతరే ఋషరే సువ్రతాయ ఏనం ఏష మోక్ష శ్రుతోమయ. ఇది జనమేజర యజ్ఞం వల్ల మాకు బాధ కలగకూడదు, శాంతి మాకు కలగాలి, ఆ శాపం నుండి మోక్షం మాకు కలగాలంటే ఈ ఒక్క ఉపాయాన్ని మనం అందరం అనుష్ఠానం చేయాలి. ఆ జరత్కారుమునికి మనం వివాహం చేసి ఇవ్వాలి అని చాలా చక్కగా ఆ గాథను ఏలాపత్రుడు చెప్పాడనే విషయాన్ని శ్రవణం చేస్తూ ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తికపర్వణి 38 అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావి యత్పుణ్యమవాప్నోతు గురుర్మమ.